ఇంతలో ఏదో శబ్దంలాగా వస్తుంది. ముగ్గురు పైనుండి గట్టిగా గంట కొడుతూ శబ్దం చేస్తారు. కాసేపటికి వచ్చిన శబ్దం ఆగిపోతుంది. అనగనగా రామాపురం అనే పల్లెటూరు ఉండేది. అక్కడ భూషణయ్య అనే పెద్ద జమీందారు ఉండేవాడు. ఆయన దగ్గర బోలెడు మంది పాలేర్లు పనిచేస్తూ ఉండేవారు. అందులో శివయ్య, నీలయ్య, కన్నయ్య అనే ముగ్గురు ఇరుగు పొరుగు వాళ్ళు ఉండేవాళ్లు. అలా ఉండగా శివయ్య ఒకరోజు, జమీందార్ గారు ఈరోజు పొలంలోకి ఏదో వచ్చి అన్ని తినేస్తుందని నన్ను కావలిగా వెళ్ళమన్నారు. నువ్వొక్కడివే ఎలా వెళ్తావు? నేను కూడా నీకు తోడుగా వస్తాను. నీకెందుకురా ఇబ్బంది? మళ్ళీ రాత్రంతా నిద్రుండదు, జాగారం చెయ్యాలి. అదేంటి అలా అంటున్నావు? నాకు జమీందార్ గారు పని అప్పచెప్తే నువ్వు ఎన్నిసార్లు సాయానికి వచ్చావు. అందుకే మన మధ్య ఇబ్బందులనేవి ఏమీ ఉండవు. కన్నయ్య వీళ్ళిద్దరు మాటలు విని మనసులో వీళ్ళిద్దరు ఎంత స్నేహంగా ఉన్నారు అని అసూయపడి ఎలా అయినా వీళ్ళిద్దరిని విడగొట్టాలని అనుకుంటాడు. మరుసటి రోజు ముగ్గురు జమీందారింటికి పనికి వెళ్లి అక్కడ గుమాస్తాని కలుస్తారు. అప్పుడు జమీందారు గారి గుమాస్తా, శివయ్య, ఈ రోజు రాత్రి పొలం కావలిగా నువ్వు వెళ్తున్నావు కదా? వెళ్తున్నానయ్యా. నేను కూడా శివయ్యకి తోడుగా వెళ్దాం అనుకుంటున్నానయ్యా. సరే, ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అయ్యా, నేను కూడా వాళ్ళిద్దరితో వెళ్తాను. ఏంట్రా, ముగ్గురు అనుకుని వెళ్తున్నారా? సరే, వెళ్ళండి. అలా ముగ్గురు పొలం కాపలాకి వెళ్తారు. కర్రలతో కొంచెం ఎత్తుగా చేసి గడ్డితో నేసిన దానిపైన ఎక్కి కూర్చుంటారు. మీ ఇద్దరు తిన్నారా? నేను తిన్నాను. నువ్వు? నేను ఇంటికెళ్ళి తినేసి మళ్ళీ వద్దామని తినలేదు. మళ్ళీ రావడం ఎందుకురా? తినేసి ఉండిపో, పర్వాలేదులే. లేదు, మీతో ఉంటాను. కన్నయ్య, నువ్వు ఎంత మంచోడివి, మా ఇద్దరికి తోడుగా వచ్చావు. ఇంతలో ఏదో శబ్దంలాగా వస్తుంది. ముగ్గురు పైనుండి గట్టిగా గంట కొడుతూ శబ్దం చేస్తారు. కాసేపటికి వచ్చిన శబ్దం ఆగిపోతుంది. నాకు ఆకలిగా ఉంది. నేను ఇంటికి భోజనానికి వెళ్తాను, కానీ ఒక్కడే వెళ్ళడానికి ఏదోలా ఉంది. శివయ్య, నువ్వు కన్నయ్యకి తోడుగా వెళ్ళి ఇద్దరు త్వరగా వచ్చేయండి. సరే, పదకన్నయ్య, ఇద్దరం వెళ్దాం. నీలయ్య వాళ్ళు వచ్చినంత వరకు కాపలా కాస్తూ ఉంటాడు. కాసేపటికి శివయ్య, కన్నయ్య ఇద్దరు వచ్చేస్తారు. ఆ రాత్రి అలా గడిచిపోతుంది. మరుసటి రోజు జమీందారు గారి ఇంట్లో ముగ్గురు పనికెళ్తారు. అప్పుడు జమీందారి గుమాస్తా, ఈరోజు పొలం కావలిగా శివయ్య, నువ్వెళ్ళు. సరేనయ్యా. నేను నీలయ్య కూడా కలిసి వెళ్తామయ్యా. సరే సరే. నేను ముందు వెళ్తాను, మీ ఇద్దరు తినేసి వచ్చేయండి. సరే, అలానే చేస్తాంలే. శివయ్య అలా గడ్డిపైన కూర్చుంటాడు. వస్తున్న దారిలో కన్నయ్య, నీలయ్య, నీకు ఒక విషయం తెలుసా? శివయ్య పొరుగుర్లో జీడి తోట కావలిగా వెళ్ళిపోతున్నాను అని వాళ్ళ అమ్మతో అంటూ ఉంటే నేను విన్నాను. అవునా? నాకు చెప్పనే లేదే. అయినా తనకేది నచ్చితే అదే చేయని, ఇందులో తప్పే ఉంది. మరి ఈ మాట నువ్వు శివయ్యని అడక్కు. వాడు చెప్పేంత వరకు నేను అడగలేరా అని ఇద్దరూ పొలం దగ్గరికి వచ్చేస్తారు. రండి రండి, వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అలా రాత్రి గడిచిపోతుంది. నీలయ్యేమో ఇంటికెళ్తాడు. నీలయ్య తన భార్యతో, నాతో చెప్పకుండా పొరుగురులో జీడి తోట కావలిగా వెళ్ళిపోదామని శివయ్య ఎందుకు అనుకున్నాడు? నా ప్రాణమిత్రుడు కదా, ఒక్క మాటే నానలేదు. అప్పుడు నీలయ్య భార్య, హా, అందరూ నీలాగా ఉంటారా ఏంటి? ప్రతిదీ నమ్మేసి చెప్పడానికి. నువ్వలా మాట్లాడకు. వాడి కారణం వాడికి ఏదో ఉండే ఉంటుంది, అందుకనే చెప్పలేదు. మరునాడు గుమాస్తా, ఈ ఒక్కరోజు మీ ముగ్గురు పొలం కాపలాగా వెళ్ళండి. సరేనయ్యా. సరేనయ్యా. శివయ్యేమో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు శివయ్య తల్లి, బాబూ, అక్క ఎలా ఉందో మన పొరుగుర్లోనే కదా ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చూసుకొని రారా.
సరే అమ్మా, వెళ్తాను. అక్క పిల్లల కోసం ఏవైనా పిండి వంటలు తయారు చేయమ్మా. సరే బాబు. శివయ్య జమీందారు గారింటికి పనికొస్తాడు. అక్కడ నీలయ్య, కన్నయ్య కూడా ఉంటారు. అప్పుడు శివయ్య, నీలయ్య, నేను మా అక్క పిల్లల్ని చూసి రావడానికి పొరుగురికి వెళ్తున్నాను. రేపు మళ్ళీ తిరిగొస్తాను. నాకు చెప్పవా శివయ్య? అలా ఏం కాదురా. సరే, క్షేమంగా వెళ్ళిరా శివయ్య. నీ అక్కని అడిగానని చెప్పు. ఆ రోజు కన్నయ్య, నీలయ్య ఇద్దరే ఉంటారు. అప్పుడు కన్నయ్య, నీలయ్య, శివయ్య పక్క ఊరికి వెళ్తానన్నాడు కదా? అవును, వాళ్ళ అక్కని పిల్లల్ని చూసుకొని వస్తాడు. అందుకే అనుకుంటున్నావా? మరి చెప్పాడు కదా. నీకు నేను మొన్నేం చెప్పాను? శివయ్య పొరుగుర్లో చీడి తోటకి కావలిగా వెళ్ళిపోదామనుకుంటున్నాడని. చూడు, కనీసం నీకు ఇప్పుడు కూడా చెప్పనే లేదు. అందుకని వెళ్ళాడా? అందుకని అక్కడ పని కుదుర్చుకోవడానికి వెళ్తున్నాడు. నీకు చెప్పడం ఇష్టం లేక అలా చెప్పాడు. నీలయ్య ఇంటికొచ్చాక తన భార్యతో, ఏమే, శివయ్య పక్క ఊరికి వెళ్ళాడు. అక్కడ జీడి తోట కావలిగా పని కుదుర్చుకోవడానికి. కానీ నాకు మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేదే. నువ్వన్నదే నిజం. నేను చెప్పానా మీరే అందర్నీ గుడ్డిగా నమ్మేస్తారని? ఇప్పటికైనా జాగ్రత్త, మరీ అతి చనువుగా ఉండకండి. సరేలే, అలాగే చేస్తాను. ఊరి నుండి శివయ్య తిరిగొచ్చేస్తాడు. మరుసటి రోజు పనిలో శివయ్య, నీలయ్య, కన్నయ్య ముగ్గురు కలుస్తారు. నీలయ్య, నిన్ను అక్క మరీ అడిగినట్టు చెప్పమంది. సరే సరే, నాకు వేరే పనుంది, వెళ్తున్నాను. కన్నయ్య, ఎందుకలా ఉన్నాడు నీలయ్య? ఏమో, నాకు తెలీదు శివయ్య. శివయ్య మనసులో, శివయ్య నాతో అసలు సరిగా మాట్లాడలేదని దిగులుగా అయిపోతాడు. అప్పుడు జమీందారు గుమాస్తా, శివయ్య, ఈరోజు తోటలో మొక్కలన్నిటికీ నీరు పోసి నువ్వు వెళ్ళిపో. సరేనయ్యా, నేనింటికి వెళ్తానయ్యా. అదేంట్రా, మీ స్నేహితుడిని వదిలి అప్పుడే వెళ్తావా ఏంటి ఇంటికి? నాకు ఇంటిలో పనుంది, అందుకనే వెళ్ళాలయ్యగారు. అప్పుడు కన్నయ్య మనసులో చాలా సంతోషపడిపోతాడు. రోజు పని దగ్గర శివయ్య, నీలయ్య పలకరించుకుంటూ ఉంటారు. అంతే తప్ప అసలు మాట్లాడుకోవడమే లేదు. శివయ్య ఇంటికి వచ్చేస్తాడు. అమ్మా, నేను ఊరెళ్ళి వచ్చినప్పటి నుంచి ఏమైందో తెలీదు. నాతో నీలయ్య సరిగా మాట్లాడమే లేదు. ఒక్కసారి అడుగు చూడు నాయనా. సరేనమ్మా. మరుసటి రోజు పని దగ్గర, నీలయ్య, నువ్వు బానే ఉన్నావా? బానే ఉన్నాను. నాతో మునుపట్ల ఎందుకు సరిగా ఉండడం లేదు నువ్వు? అతి చనువు, అతి స్నేహం దేనికిలే శివయ్యా. మన నమ్మిన అవతలి వాళ్ళు మనల్ని నమ్మాలి కదా. నాకు నువ్వేం చెప్తున్నావో అర్థం కావడం లేదు నీలయ్య. ఎవరి పని వాడు చూసుకొని వెళ్ళిపోవడమే ఇద్దరికి మంచిది. దాంతో అక్కడే ఉన్న కన్నయ్య, అమ్మయ్యా, ఇప్పుడు నా కడుపు మంట తగ్గింది. లేకపోతే వీళ్ళిద్దరు ఇంత ఒకరికొకరు తోడుగా ఉండడమా అని మనసులో అనుకుంటాడు. పని అయిపోయాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. నీలయ్య ఇంటికొచ్చేస్తాడు. ఏమిటండి, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదే. ఏదో పరధ్యానంలో ఉంటున్నారు. ఆ శివయ్య వల్లనే కదా? అవునే, నా చిన్నప్పటి నుండి నా ప్రాణ స్నేహితుడు. ఏం చేసినా ఇద్దరం కలిసే చేసేవాళ్ళం. నాకు చెప్పకుండా జమీందారు గారి దగ్గర పని మానేసి పొరుగుర్లో పని చూసుకుంటున్నాడని బాధగా ఉంది. అయ్యో రామ, మీకెంత చెప్పినా అర్థం కాదా? ఇక అవేవి ఆలోచించకుండా ముందు భోజనం చేయండి. సరే. అప్పుడు శివయ్య ఇంటికొచ్చేస్తాడు. రా శివయ్య, భోజనం చేదువు గాని. నాకు ఆకలిగా లేదమ్మా. నీలయ్యతో మాట్లాడావా? జరిగిన విషయమంతా చెప్పి, అమ్మా, నా బాల్యమిత్రుడు కదా, నాతో ముభావంగా ఉంటే నాకు చాలా బాధగా ఉంది. తినబుద్ధి కూడా కావడం లేదమ్మా. బాధపడద్దు, ఊరుకోనాయనా. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నువ్వు ముందు సరిగ్గా భోజనం చెయ్యి. సరే అమ్మా. మరుసటి రోజు జమీందారి ఇంట్లో శివయ్య, కన్నయ్య కలుసుకుంటారు.
బాగున్నావా శివయ్య? బాగానే ఉన్నాను కన్నయ్య. నీ ముఖంలో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది. అలాంటిదేమీ లేదే. నేను నీకు నీలయ్యకి మధ్య జరుగుతున్నదంతా గమనిస్తూనే ఉన్నాను. అయినా ఆ నీలయ్యకి ఎంత పొగరు! నువ్వు పిలుస్తున్నా సరిగా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. పొగరేమీ కాదులే. అసలు ఏం జరిగిందో నాకు కూడా అర్థం కావడం లేదు. జరగడానికి ఏముంది శివయ్య? ఏవో చెప్పుడు మాటలు విని నీ అంత మంచి స్నేహితుణ్ణి దూరం పెడుతున్నాడు. చెప్పడానికైనా నేను ఏ విషయం కూడా నీలయ్యకి తెలియకుండా నా బాల్యం నుంచి చేయలేదే. అంత ప్రాణమిత్రుడు నాకు. నువ్వు అనుకుంటే సరిపోతుందా చెప్పు? నీలయ్య కూడా నీలా ఆలోచించాలి కదా. ఏదో పొరపాటు నాదే ఎక్కడో జరుగుంటుంది. ఎంత చెప్పినా ఈ శివయ్య మనసు విరగడం లేదేంటి అని తనలో తానే అనుకుంటాడు. మరుసటి రోజు జమీందారి ఇంటి దగ్గర, నీలయ్య, పొరుగురు పండుగలకి వెళ్దామా మనిద్దరం? నేనిప్పటి వరకు శివయ్య లేకుండా ఏ పండుగలకి వెళ్ళలేదు. నీకదే మార్చుకోమంటున్నాను. తర్వాత ఆలోచించి చెప్తానులేరా అని చెప్పి ఇంటికెళ్ళిపోతాడు. ఏవండి, వచ్చేశారా? స్నానం చేసి రండి, కలిసి భోజనం చేద్దాం. వచ్చేసా. వడ్డించు. ఏమిటి ఈరోజు విశేషాలు? పొరుగుర్లు అమ్మవారి పండుగలకి కన్నయ్య రమ్మన్నాడే. సరే, వెళ్ళిరండి. కానీ శివయ్య లేకుండా వెళ్ళడానికి నా మనసు అంగీకరించడం లేదు. మీరు నాకు మరీ కోపం తెప్పించకండి. మీకు చెప్పాను కదా, ఆ శివయ్యని మనసుల నుంచి తీసేసి సంతోషంగా ఉండండి అని. సరేలే, రేపు కన్నయ్యతో పండగలకి వెళ్ళొస్తాను. మరుసటి రోజు జమీందారి ఇంట్లో ముగ్గురు గుమాస్తా దగ్గర ఉంటారు. అయ్యా గుమాస్తా గారు, నేను నీలయ్య ఈరోజు పొరుగురి పండగలకి వెళ్ళొస్తాము. ఈ ఒక్క పూట పంపించండి అయ్యా. సరే సరే, వెళ్ళిరండి. అవును, శివయ్య మీతో రావడం లేదా? ఏం శివయ్య, నువ్వు వాళ్ళతో కలిసి వెళ్ళడం లేదా? ఏ పండుగలు? నాకేం తెలీదయ్యా. నీలయ్య, నీ బాల్యమిత్రుడికి చెప్పకుండా వెళ్తున్నావా? అవునయ్యా. నేను గమనిస్తూనే ఉన్నాను. అసలు ఏం జరిగింది నీలయ్య? శివయ్య నాకు చెప్పకుండా ఇక్కడ పని మానేసి పొరుగురు జీడితోటి కావలిగా వెళ్ళిపోతున్నాడయ్యా. అప్పుడు శివయ్య వెంటనే, అబద్ధం! ఎవరు చెప్పారు నీకు? అక్కడే ఉన్న కన్నయ్యకి గుండె జారినట్లయింది. చెప్పు నీలయ్యా, ఎవరన్నారు నీతో? కన్నయ్య నాతో చెప్పాడయ్యా. కోపంతో, ఎందుకురా కన్నయ్య, నువ్వెందుకలా చెప్పావు? కన్నయ్య తెల్లముఖం వేసుకొని అలాగే ఉండిపోయాడు. గుమాస్తాకి జరిగింది అర్థమైంది. నీలయ్య, శివయ్య, మీ ఇద్దరు ఎప్పుడు చెప్పుడు మాటలు విని అపార్థం చేసుకుంటున్నారు. అలా చేసుకోకండి. అప్పుడు వెంటనే నీలయ్య, నాది తప్పయింది శివయ్య, నన్ను క్షమించు. మనసులో ఎందుకు పెట్టుకొని బాధపడ్డావు? నేను అడగాల్సింది కదా. సరే, ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ కలిసిపోయాం. నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి అంతటికీ కారణం ఆ కన్నయ్యే. ఇద్దరు ప్రాణ స్నేహితుల్ని విడదీయాలని చూశాం. కన్నయ్య, నిన్నిప్పుడే పనిలో నుంచి తీసేస్తున్నాను. అందుకే పెద్దలు చెప్తారు, చెరపుకురా చెడేవు అని. ఇక నుండి శివయ్య, నీలయ్య, మీరు పనికి ఎప్పట్లాగే వచ్చి కలిసిమెలిసి చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. నాకు బాగా బుద్ధొచ్చింది. ఎదుటి వాళ్ళు చెడు కోరితే మనకి ముందు చెడు జరుగుతుందని అర్థమైంది. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. ఇంటికి వెళ్లి శివయ్య తల్లితో జరిగిందంతా చెప్తాడు. అందుకే పెద్దలు ముందే చెప్పారు, చెరపకురా చెడేవు అని. ఇక నుంచి నువ్వు, నీలయ్య సంతోషంగా ఉండండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది అని భార్యకి నీలయ్య జరిగిందంతా వివరిస్తాడు. నన్ను క్షమించండి, నేను అనవసరంగా శివయ్యని అపార్థం చేసుకున్నాను. ఇక అప్పటి నుంచి శివయ్య, నీలయ్య ప్రాణ స్నేహితులుగా సంతోషంగా ఉంటారు. ఈ కథలో నీతేంటో తెలుసా? ఎదుటి వాళ్ళకి చెడు చేద్దామని చూస్తే మనకి ముందు చెడు జరుగుతుంది అని కన్నయ్య పాత్ర ద్వారా మనకి అర్థమవుతుంది.